రైట్ ప్రవీణ్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇరువురు ముఖ్యమంత్రులు కూడా అండ్ ఎవరైతే ఈ భేటీలో పాల్గొంటున్నారో మిగతా నేతలందరూ కూడా ప్రజాభవన్ కు చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కు చేరుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి ఆయన్ని ప్రజాభవన్ కు ఆహ్వానిస్తున్న దృశ్యాలు మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఈ భేటీ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రజలు కావచ్చు, గత తెలంగాణ విభజన జరిగిన తర్వాత, తెలంగాణ ఏపీ విభజన జరిగిన తర్వాత ఏవైతే విభజన సమస్యలు ఉన్నాయో వాటి ఫలితాలు ఆంధ్రాకి తెలంగాణకి రావాల్సి ఉంది. సో వీరికి సంబంధించి ఈ భేటీకి సంబంధించి కొలిక్కొచ్చే అంశాలు ఉన్నాయా లేవా, అసలు ఈ భేటీ ఎలా కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి ఇరువురు ప్రాంతాల ప్రజలకు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న దృశ్యాలు. సో ప్రస్తుతం అయితే హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ అభివాదం చేస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన కూడా తిరిగి రేవంత్ రెడ్డికి అలాగే భట్టి విక్రమార్కకి పుష్పగుచ్చం ఇస్తూ ప్రజాభవన్ కి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మంత్రి శ్రీధర్ బాబు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పుష్పగుచ్చం ఇచ్చి, పొన్నం ప్రభాకర్ గారు కూడా పుష్పగుచ్చాన్ని ఇచ్చి ఆయన్ని ప్రజాభవన్లోకి ఆహ్వానిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికి 6 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుంది అని మనకు తెలిసింది. సో ఇప్పటి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ భేటీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటి నుంచి 9 గంటల వరకు కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం మీడియా ముఖంగా మరి భేటీ ఏ విధంగా కొనసాగింది, అసలు విభజన సమస్యల అంశాలు కొలిక్కొచ్చాయా లేదా, మరలా సమావేశం జరిగే అవకాశాలున్నాయా, ఒకవేళ కొలిక్కొచ్చినట్లయితే ఏ అంశాలు కొలిక్కొచ్చాయి, అది ఏ విధంగా తెలంగాణకు ప్రయోజనకరంగా ఉంటుందా, ఏపీకి ప్రయోజనకరంగా ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది, ఇరు రాష్ట్రాలకు కూడా ప్రయోజనకరంగానే ఉంటుందా లేదా అనేది భేటీ తర్వాతే మనకు తెలిసే అవకాశాలున్నాయి. రైట్ ప్రవీణ్, మొత్తానికైతే రేవంత్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ప్రజాభవన్ లోకి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ భేటీ అనంతరం మీడియా ముఖంగా ఇరువురు ముఖ్యమంత్రులు కూడా మాట్లాడే అవకాశం ఉందా, లేదు వారి ప్రతినిధులుగా ఈ సమావేశం ఎలా జరిగింది అనే దానికి సంబంధించి బ్రీఫ్ మీడియాకు ఎవరు మాట్లాడే అవకాశం ఉంది? ఇప్పటికీ మనకున్న సమాచారం ప్రకారం దాదాపు 9 గంటల సమయంలో కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ఒకవేళ మీడియా సమావేశం ఏర్పాటు చేయకపోతే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఆ తెలంగాణకు సంబంధించిన మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఇట్లా ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినంత వరకు అధికారులు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఎలాంటి అంశాలపైన కూడా చర్చించారు, ఏ అంశాలపైన కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు ఈ సమావేశం 3 గంటల పాటు కూడా జరిగే అవకాశం ఉంది. 3 గంటల పాటు కూడా జరిగే సమావేశాలు మొత్తం షెడ్యూల్ 9 అదేవిధంగా 10కి సంబంధించినంత వరకు అంశాలపైన కూడా కీలకంగా చర్చించబోతున్నారు. విద్యుత్ అదేవిధంగా నీటిపారుదలకు సంబంధించినంత వరకు అంశాలపైన కూడా కీలకంగా కూడా చర్చించబోతున్నారు. కాబట్టి వీటన్నిటి అంశాలపైన కూడా చర్చించిన తర్వాత మాత్రం ఏ విధంగా ఒక నిర్ణయానికి రాబోతున్నారు, ఒక ఏకాభిప్రాయానికి రాబోతున్నారు. అదేవిధంగా గతంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 30 సవాళ్ళు కూడా ఆ సమావేశం అయితే ఆ సమావేశంలో మాత్రం కొలికిరాని అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలకు సంబంధించినంత వరకు మాత్రం ఏ విధంగా చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ అంశాలపైన చర్చించిన తర్వాత ఒక ఏకాభిప్రాయానికి వస్తే మాత్రం తెలంగాణ ప్రజలకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరించే విధంగా కూడా ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు మాత్రం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినంత వరకు అధికారులుగా అదేవిధంగా మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రులు ఏ విధంగా కూడా వీటిపైన చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు అధికారులు మాత్రం ఇవాళ కొన్ని అంశాలపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఏదైతే షెడ్యూల్ 9th అదేవిధంగా 10th కు సంబంధించిన అంశాలపైన కూడా ఒక కొలికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఆస్తులు, అప్పులు, దాంతోపాటుగా భవనాలకు సంబంధించినంత వరకు అంశం మాత్రమే ఈ షెడ్యూల్ 9 అదేవిధంగా 10 లో ఉన్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఎన్ని అప్పులు ఉన్నాయి, అప్పుల్ని ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో మాత్రం అప్పుల విషయంలో కూడా ఒక కొలికి వస్తాయి అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కాబట్టి అప్పులకు సంబంధించినంత వరకు మాత్రం ఏ విధంగా షేర్ చేసుకుంటారు, ఒక ఏకాభిప్రాయానికి ఏ విధంగా వస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే దీనికి సంబంధించినంత వరకు ప్రతిపాదనలో ఒక సమావేశం అయితే ఇప్పటికే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, ఈ భేటీకి సంబంధించి గతంలో మనం మాట్లాడుకున్నట్లయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా అలాగే చంద్రబాబు నాయుడు గతంలో కూడా వైఎస్ జగన్ కావచ్చు, ఇరువురు కూడా ప్రయోజనాలు సరిగా లేవు అనే ఉద్దేశంతో కోర్టుకు వెళ్లడం జరిగింది. అలాగే కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎప్పుడైతే రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం
అప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇదే అంశానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ రాలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే తెలంగాణకు అనుకూలంగా లేవు. అది జలాల పరంగా కావచ్చు, విద్యుత్ పరంగా కావచ్చు, స్థలాల పరంగా కావచ్చు, ఆస్తుల పరంగా కావచ్చు. సో అలాగే తెలంగాణకు అవి ఉపయోగకరంగా, అలాగే అభివృద్ధి పరంగా, అలాగే అనుకూలంగా లేవు అనే ఉద్దేశంతో అప్పటి సర్కార్ దాన్ని ఒప్పుకోలేదు. అలాగే నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ కావచ్చు, దీని మీద అప్పట్లో అంతగా ఆసక్తిగా ఎటువంటి చర్చలు కూడా జరగలేవు. మరి ఈ చర్చ అయితే ఎంతవరకు సానుకూలంగా ఉంటుంది? అండ్ దీనివల్ల తెలంగాణకు కానీ ఏపీకి కానీ ఇరువురికి కూడా ప్రయోజకరంగా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ ఒకవేళ తెలంగాణకు కొంచెం అన్యాయం జరిగినట్టుగా అనిపించినా, ఏపీకి అన్యాయం జరుగుతున్నట్టుగా అనిపించినా ఈ సమస్య మళ్ళీ అక్కడే ఉండే అవకాశాలే ఉన్నాయి నేపథ్యంలో ప్రవీణ్ తో మనం మళ్ళొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్, చెప్పండి, ఈ భేటీకి సంబంధించి రేవంత్ సర్కార్ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ఇది ఎక్కువ రోజులు ఉండే సర్కార్ కాదు, విద్యుత్ పరంగా కూడా చాలా సమస్యలు వస్తున్నాయి, ప్రజలకు పథకాల పరంగా కూడా ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేకపోతున్నారు, పాలన కూడా సరిగా చేత కావట్లేదు అని చెప్పేసి రేవంత్ మీద ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కార్, మరి ఈ భేటీకి సంబంధించి నేతలు ఎవరైనా మాట్లాడడం జరిగిందా బీఆర్ఎస్ నుంచి? ఇప్పటికైతే మాత్రం ఈ అంశంపైన కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఇవాళ సమావేశం ముగిసిన తర్వాత మాత్రం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించిన మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, నిర్ణయాలు తీసుకున్న తర్వాత మాత్రం వాటిని వెల్లడిస్తారు. కాబట్టి వెల్లడించిన తర్వాత మాత్రం దీనిపైన కూడా బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీలు కూడా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విభజనకు సంబంధించిన అంశాలపైన కూడా గతంలో సమావేశాలైన 30 సార్లకు సంబంధించినందుకు మాత్రం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ప్రతిసారి కూడా తెలంగాణకు సంబంధించిన సీఎస్ కావచ్చు, అధికారులు కూడా ఢిల్లీకి వెళ్లి సమావేశాలు కూడా పాల్గొంటూ వస్తున్న సిచ్యువేషన్ కనిపించింది. ఆ సమయంలో మాత్రం వీటికి సంబంధించినందుకు మాత్రం ఒక క్లారిటీగా మాత్రం చర్చించలేదని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినందుకు మాత్రం ఏ విధంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించినందుకు మాత్రం అధికారులు చర్చించిన తర్వాత మాత్రం ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిపైన ఏ విధంగా స్పందిస్తారనే దానిపై కూడా ఒక క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినందుకు మాత్రం ఆస్తులు, అదేవిధంగా అప్పులు కావచ్చు, అదేవిధంగా భవనాల విషయంలో కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇవాళ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ షెడ్యూల్ 9th అదేవిధంగా 10th కు సంబంధించిన అంశాలపైన కూడా కొన్ని అంశాలే ఉన్నాయి. కాబట్టి వాటిపైన కూడా ఒక ఏకాభిప్రాయానికి వస్తే మాత్రం ఆ ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ పైన కూడా విమర్శలు కూడా గుప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇవాళ ఒక ఏకాభిప్రాయానికి రాకపోతే మాత్రం మరోసారి కూడా సమావేశం కూడా నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమావేశం నిర్వహిస్తే మాత్రం ఆ సమావేశంలో ఎలాంటి అంశాలపైన కూడా కీలకంగా చర్చించబోతున్నారు అనే దానిపై కూడా మరోసారి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఇవాళ ఈ సమావేశం మాత్రం ఒక కీలకంగా కూడా మారుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో మాత్రం గతం నుంచి చెప్తున్న విధంగా కూడా ఈ సమావేశంలో షెడ్యూల్ 9th అదేవిధంగా 10th కు సంబంధించిన అంశాలు, ఇరిగేషన్, అదేవిధంగా విద్యుత్ సంబంధించిన అప్పులపైన కూడా కీలకంగా చర్చిస్తే మాత్రము ఈ వీటిపైన కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఏకాభిప్రాయానికి వస్తే మాత్రం కొంతవరకు ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మాత్రం కొంత ఇబ్బందులు లేకుండా కూడా ఆ ప్రభుత్వాలు అడుగులు వేస్తాయని చెప్పేసి కూడా ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇవాళ ఈ సమావేశం ఆ ఎజెండాగా పలు కీలక అంశాలు ఉన్నాయి. ఒక పక్క తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆ ప్రభుత్వాలు కూడా ఆయా ప్రభుత్వాల ముందు కూడా కొన్ని డిమాండ్లు పెట్టుకుంటున్నాయి. కాబట్టి డిమాండ్లు కావచ్చు, అదేవిధంగా షెడ్యూల్లో ఉన్న అంశాలు కూడా ఏ విధంగా ఒక ఏకాభిప్రాయానికి వస్తారు, ఏ విధంగా ఒక నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సి. బొత్స సత్యనారాయణ ఈ భేటీకి సంబంధించి ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రవీణ్, మరి ఈ భేటీకి సంబంధించి ప్రత్యక్ష ప్రసారం ఏమైనా చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రజలు కూడా ఇదే అంశానికి సంబంధించి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని కూడా ఆసక్తిగా ఉన్నారు. బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్లకు సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకు దాని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం లైవ్ టెలికాస్ట్ చేయమని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఒప్పందాలు కావచ్చు, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన గతంలో ఉన్న అంశాలపైన కూడా ఒక కీలకంగా చర్చించబోతున్నారు. కాబట్టి దీన్ని లైవ్ టెలికాస్ట్ మాత్రం చేయమని చెప్పేసి కూడా ఇప్పటివరకు తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా పలు నిర్ణయాలు తీసుకుంటాయి, పలు అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగే ఆ సమయంలో మాత్రం ఏ విధంగా లైవ్ టెలికాస్ట్ ఇస్తామనే దానిపై కూడా ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకు ఒక ఏకాభిప్రాయానికి వస్తాము, చాలా విషయాల్లో మాత్రం ఒక కొలికి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ అంశాలపైన కూడా ఏ విధంగా చర్చించబోతున్నాను అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే ఇప్పటివరకే నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనిపైన కూడా ఏ విధంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, మంత్రులు, అదేవిధంగా అధికారులు చర్చించబోతున్నారు. షెడ్యూల్ 9th 10th అదేవిధంగా విభజన అంశాల్లోని చాలా అంశాలపైన కూడా ఇవాళ చర్చించి ఆస్తులు, అప్పులు, అదేవిధంగా భవనాలకు సంబంధించినంత వరకు మాత్రం విభజన వీటన్నిటి పైన కూడా ఒక కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.
రైట్, మొత్తానికైతే ప్రజాభవన్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మిగతా ముఖ్య నేతలందరితో కలిసి భేటీ కొనసాగుతోంది. ఆ దృశ్యాలు కూడా మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. రైట్, ఈ భేటీకి సంబంధించి టీడీపీ అలాగే వైసీపీ నేతలు ఏమనుకుంటున్నారు అండ్